సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం నందిగామ మరియు బానూర్ గ్రామ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి హాజరై మహిళా సమాఖ్య భవనం మరియు మార్కెట్ యార్డును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికు గ్రామస్తులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణాల సముదాయాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, సర్పంచ్ ఎర్రోల ఉమావతి గోపాల్, ఎంపీటీసీ గోల్కొండ నాగజ్యోతి లక్ష్మణ్, కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, మెట్టుకుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా పుష్పక కార్పొరేటర్ రెడ్డి గారికి ప్రసంగం వచ్చారు. మరి ఇలా సభాధ్యక్షురాలైన ఉమావతి గోపాల్ గారిని ఎంపీపీ గారు మాట్లాడాలని ఎంపీడీసీ నాగేశ్వర గారు మాట్లాడారు. ఉన్న నందిగామ గ్రామంలో మనం ఇవాళ మన అగ్రికల్చరల్ యార్డ్, అలానే షట్టర్లు ప్లస్ మహిళా భవనం ఇనాగరేషన్కి ఇచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ్ మైపాల్ రెడ్డి అన్న గారికి, అలానే ఈ సభ అధ్యక్ష వహిస్తున్న మన సర్పంచ్ గోకుంటే ఎన్నో ఏళ్ల నుంచి మనం యాక్చువల్లీ ఒక మహిళా భవనం కావాలి అని అనుకుంటా ఉన్నాం. ఎన్నో రోజుల నుంచి కాదు, కొన్ని ఏళ్ల నుంచి మనం అనుకుంటా ఉన్నాం. మన నందిగామలోనే చూసుకుంటే 62 గ్రూపులు ఉన్నాయి, 625 మహిళలు ఉన్నారు. దీనిలో వీళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఒక స్థలం లేకుండే. నాకు బాగుంటుంది, ఎలక్షన్స్ అప్పుడు మేము ఓటు అడుగుతానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన మహిళలు అడిగింది మాకు ఒక మహిళా భవనం కావాలి అని. సో నేనైతే అనుకుంటున్నా మేము ఏది మీకు వాగ్దానం చేశామో అది మేము పూర్తి చేశాము అని. సో అదే కాకుండా మన ప్రభుత్వం కూడా పావలా వడ్డీ కింద యాక్చువల్లీ ఇచ్చేవాళ్ళు ముందల, కానీ ఇప్పుడు అది కూడా లేదు. 0% ఇంట్రెస్ట్ కింద మన గ్రామంలోనే 3 కోట్ల దాకా మనం నిధులు ఇచ్చాము. అదే కాకుండా శ్రీనిధిలో కూడా 67 లక్షలు. ఇదంతా అవుతుంది అంటే మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే, మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ వల్లనే ఇంత మంచి మనకి పథకాలన్నీ ఇస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే మనం మహిళా భవనం ఒక్కటే కాదు, మనం మొత్తం పటాన్చెరు మండలంలోనే ఈ మార్కెట్ యార్డ్ అనేది ఫస్ట్ టైం, చిన్నగున్నా సరే మనం మొత్తం 19 గ్రామాల్లో మన నందిగామ గ్రామంలోనే ఫస్ట్ ఇనాగ్రేట్ చేసుకున్నాం మనము. సో ఇది ఒక ఆదర్శంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం కూరగాయలందరూ రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళం ముందల, దానికి అమ్మే వాళ్ళకి కూడా కష్టంగానే ఉండేది, కొనుక్కునే వాళ్ళకి కష్టంగానే ఉండేది, వెహికల్స్ అంతా పోతుండే. సో అందుకని మనకి ఇప్పుడు ఒక మార్కెట్, ఒక ప్లేస్ ఉంది కాబట్టి అందరూ అక్కడ యూజ్ చేసుకోవాలి ఆ ప్లేస్ని. అదే కాకుండా ఇప్పుడు మనకి ఇస్నాపూర్ నుంచి నందిగామ కేసారం రోడ్ కూడా లింక్ రోడ్స్ ఉన్నాయి మనకు ఓడిఎఫ్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు కూడా మనకి ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంది అని కూరగాయలు అందరూ కొనుక్కుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించాలి అని కోరుకుంటున్నాను. అదే కాకుండా ఇప్పుడు మన షట్టర్స్ ఇక్కడ మనకు ఉన్నాయి, మొత్తం 10 అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి, 9 ఇంకా 6 రెడీగా అవుతున్నాయి. సో దీనివల్ల మన షట్టర్లకు ఏంటి అంటే మన గ్రామానికి, మన పంచాయతీకే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మన గ్రామం
సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. ఇప్పుడు నిధులు మనకు తక్కువ ఉన్నా, మన ప్రభుత్వం దగ్గర నుంచి వస్తాం లేట్ అవుతున్నా, మనకి ఈ షట్టర్ నుంచి వచ్చే రెంట్స్ అని డిపాజిట్ వల్ల మనం గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం మనం. సో ఈ అన్నింటికి మన గౌరవ మైపాలన్న ప్రతి అండర్గా మనకి ఏది కావాలన్నా కూడా మన వెంటనే ఉండి, ఇది ఒకటి వాళ్ళ నందిగామలోనే మనం చూసుకుంటే 1,24,00,000 ఇవాళ మనం ఇనాగ్రేషన్ చేసుకుంటాం 3 బిల్డింగ్లకి. సుప్రజా వెంకటరెడ్డి గారికి, సుష్మా వేణుగోపాల్ గారికి, స్వప్న గారికి, ఎంపీటీసీ నాగజ్యోతి గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ప్రజలకు, మరి మహిళలకు, కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ నా సమాజాలు అండి. ఇక్కడ మహిళా భవను, మార్కెట్ యార్డు, షటర్ షాపింగ్ మాల్లు అన్నీ మనకు నందిగామలో జరగడం జరిగింది. దానికి విచ్చేసిన మసాలాలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. మహిళా భవన్ ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలని, కానీ ఇప్పుడు మహిళా భవన్ నిర్మించినందుకు మా మహిళలందరికీ సంతోషంగా. ఎందుకంటే మహిళా భవన్ కావాలని చాలా రోజుల నుంచి అంటున్నారు, మాకు మహిళా భవన్ కావాలని, కానీ ఇప్పుడు నెరవేరింది. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారికి, మన జడ్పీ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, గ్రామ పెద్దలకు, అధికారులకు, మహిళలందరికీ, ఇక్కడ చేసినటువంటి ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన మహిళా భవనము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కట్టించాలని, ఇప్పటికీ కళ నెరవేరింది. చాలా బాగా కట్టించాము, బాగుందని అనుకుంటున్నాను. అందుకు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీటింగ్స్ పెట్టుకోవాలంటే మనము ఎవరింటి దగ్గర రేకుల కిందనో చెట్ల నీడకో పెట్టుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనకు ప్రత్యేకంగా మహిళా భవనం నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ వచ్చి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా, షాప్స్ వల్ల గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరుగుతుంది. చాలా బాగా కట్టడం జరిగింది. వెజిటేబుల్స్ అమ్ముకుంటుంటాయి. ఇప్పుడు ఊళ్ళో హనుమాన్ టెంపుల్ పక్కకు వెజిటేబుల్స్ అమ్ముతుంటాయి, బండ్లు వస్తుంటాయి, కార్లు వస్తుంటాయి. వర్షం వచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతూ గొడుగులు పట్టుకొని అమ్ముతుండేవారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మనం మార్కెట్ యార్డ్లో కూరగాయలు వాళ్ళు అమ్ముతుంటారు, మనం అందరం వెళ్ళి అక్కడ కొనుక్కోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ ఒకటే దగ్గర దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదంతా ఇంత తొందరగా జరగడానికి కారణం మన అన్నయ్య గారు మన ఎంత ఉండి ముందుకు నడిపించడం వల్ల ఇదంతా తొందరగా జరిగింది. అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముచ్చటగా 3వ మన అన్నయ్య గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను అందరినీ. మన అన్నని మనం గెలిపించాలని, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండాలి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. అదే కాకుండా ఇవాళ మనం చేసిన 3 కాకుండా త్వరలోనే మనం ఒక కమ్యూనిటీ హాల్ కడుతున్నాం, అక్కడ ఫంక్షన్ హాల్. సో త్వరలో దాని ఇనాగ్రేషన్ కూడా మనం చేద్దాం, అది ఇంకా చాలా పెద్ద ఎత్తున చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ అన్నిటికీ మన గ్రామస్తులు, అలానే ఇక్కడ చేసిన పెద్దలందరి సహకారంతో మనం ఇట్లానే మన పటాన్చేరు మండలాన్ని, మన గ్రామాలని అందరినీ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పటాన్చేరు మండలం పరిధిలో బానూరు, నందిగామ గ్రామాలలో పలు అభివృద్ధి గ్రామాలు ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఈరోజు నందిగామ గ్రామంలో మార్కెట్ సెంటర్, అలాగే షాపింగ్ కాంప్లెక్స్, మహిళా భవనము, నందిగామలో బానూరులో ఎస్సీ మినీ ఫంక్షన్ హాల్, యాదవులకు మినీ ఫంక్షన్ హాల్, పద్మశాలి కమ్యూనిటీ హాల్, విశ్వకర్మ కమ్యూనిటీ హాల్, మైనారిటీలకు గ్రేవ్యార్డ్ కాంపౌండ్ వాల్స్ ఇంచుమించు అక్కడ 4.5 కోట్లు, ఇక్కడ 1,24,00,000తోటి 5,75,00,000తోటి ఈరోజు 2 గ్రామాలలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది, పనులు కంప్లీట్ చేసి. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారు, జడ్పీటీసీ సుప్రజ గారు, ఎంపీపీ సుష్మా గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఆలోచన చేయాలి ఒకసారి.
ఇక్కడ చాలా అనుభవం ఉన్న వ్యక్తులు ఈ ముందు వరుసలో వీళ్ళందరూ కూర్చో ఉన్నారు మహిళలు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంటిది, తెలంగాణ వచ్చినాక పరిస్థితి ఏంటిది ఆలోచన చేయాలి. 2014లో తెలంగాణ వచ్చింది. 2014 కంటే మొదలు ఏముండే, 2014 తర్వాత ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, మన గ్రామాలలో ఏం జరుగుతున్నది ఆలోచన చేయాలి. ఒకసారి నెమరేసుకోవాలి. ఒకసారి నాడు ఏంది, నేడు ఏంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 13 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం ఏమేమి కార్యక్రమాలు చేపడతా ఉన్నాడో ఆలోచన చేయాలి ఒకసారి. ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఒక సైడు, అభివృద్ధి ఒక సైడు, మనకంటే మొదలు 65 సంవత్సరాల మొదలు వచ్చిన స్వాతంత్రం వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. మనకంటే మొదలు 28 రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి 28 రాష్ట్రాలు ఉన్నాయి. వారి దగ్గర ఏం జరుగుతూ ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదో అక్కడ ప్రజలందరూ, ముఖ్యమంత్రులు, మంత్రులు, పబ్లిక్ అందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతాయి. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, ఒక చచ్చిపోయే ముసలమ్మ గిట్ట 2000 పింఛన్ వస్తూ ఉంది, ఒక ఒంటరి మహిళకు 2000 పింఛన్ వస్తూ ఉంది, ఒక భర్త చనిపోయిన మహిళకు 2000 పింఛన్ వస్తూ ఉంది, ఒక వికలాంగునికి 4000 పింఛన్ వస్తూ ఉంది. కడుపులో పడ్డ బిడ్డ కాడికి వెళ్ళి చచ్చిపోయిన ముసలమ్మ దాకా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. న్యూట్రిషన్ కిట్, కడుపులో ఉన్న బిడ్డ పుష్టిగా బలంగా ఉండాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసిద్ధి అయితే ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా 12,013 నుంచి కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడ లేదు సుమా, మీరు అందరూ ఆలోచన చేయాలి. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలను అమలవుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి 1,116, షాదీ ముబారక్ 1,116, ఒక రైతు పెట్టుబడి వ్యవసాయానికి సంవత్సరానికి 10,000, ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినకర్మ కాకముందు నామినీ పేరుకు వస్తూ ఉన్నాయి. 24 గంటల కరెంటు గృహాలకు కానీ, పరిశ్రమలకు కానీ, వ్యవసాయం కానీ 24 గంటల కరెంటు వస్తుందా లేదా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తాను, అబద్ధాలు చెప్తలే. మేము 600 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి నల్ల వస్తుందా లేదా చెప్పండి. ఇవన్నీ ఆలోచన చేయాలి. తెలంగాణ రాకముందు ఇవన్నీ సాధ్యమైనయా? సాధ్యమైనయా చెప్పండి. బోర్లు వేసి అప్పుల పాలై విషయాలు తాగి మందు తాగి సూర్యేసుకొని చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ గిట ఈ నందిగామ గ్రామం విషయానికి వస్తే, నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 2001 నుండి ఏమేమి పనులు చేసినామంటే, గ్రామ పంచాయత్ భవనం కట్టినాం, ఇక్కడ దర్గా కట్టినాం, ఈరోజు మార్కెట్ యార్డ్ కట్టినాం, షాపింగ్ కాలనీ కట్టినాం. ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. రషీద్ దత్తు మసీద్ అంటారు, ధర్మాన్ని గిట్ట మర్చిపోదు. ఒకసారి గతంలో పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచన చేయండి ఒకసారి పెద్ద మనసుతో. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది, మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది ఆలోచన చేయండి. ప్రతిదీ రాజకీయ కోణాన్ని ఆలోచన చేయొద్దు, వాస్తవానికి ఆలోచన చేసుకోవాలి ఒకసారి. కాబట్టి ఆ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఈరోజు హైదరాబాదులో చుట్టుపక్కల ఉన్న ఇల్లు లేని వారికి, నిన్న మొన్న కలిసి పటంచెరులో 3 డివిజన్లు ఉన్న వారికి 1000 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 75 లక్షల రూపాయలు ఇల్లు, అది డబుల్ బెడ్రూమ్. మన ప్రాంతం వారికి ఇవ్వడం జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని మీ కడుపులో ఉన్న బిడ్డలు ఏ విధంగా ఆదరిస్తారో, ఆశీర్వదిస్తారో ఆ విధంగా ఆశ్రయించమని నేను కోరుతా ఉన్నాను మీ అందరూ. కాబట్టి ఎక్కడ విస్మరించేది లేదు.
మీ ఇబ్బందులు ఎప్పటికప్పుడు సేకరించి, గ్రామాల ఇబ్బందులను సేకరించి, సమస్యలను సేకరించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో దాని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగా ఒక గ్రామంలో నర్సరీ, ఒక గ్రామంలో వైకుంఠ ధామాలు, దాని పక్కకు రైతు వేదిక, దాని పక్కకు మీ ముందే నిర్మాణం జరుగుతున్న కోట్ల రూపాయల విలువ చేసే గవర్నమెంట్ ల్యాండ్లో ఫంక్షన్ హాల్ కడతా ఉన్నాం. అతి తొందరలో ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నాం. అది గవర్నమెంట్ డబ్బు కాదు అని చెప్తా ఉన్నాం. సిఎస్ఆర్ ఫండ్ దాతలతో తీసుకొని కడతా ఉన్నాం. మీరందరూ ఆలోచన చేయండి, మీకోసం అది. తప్పకుండా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, చేసిన చారానైతే చేయబోయే భారాలు ఉన్నాయి, అవన్నీ పరిష్కరించుకుందాం. తప్పకుండా మీరందరూ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి. ఇంకా ఏం సమస్యలు ఉన్నా కానీ మనం పరిష్కరించుకుంటూ ముందుకెళ్దాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పెద్ద ఎత్తున స్వాగతించి, మీలో ఒకరిగా మమ్మల్ని సన్మానించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు వేదికపైన ఆశలైన పెద్దలందరికీ, ఈ సభలో ఆశలైన మహిళా సోదరులకు, సోదరులకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న కొద్దిగా సైడ్ అన్న కొద్దిగా